సత్యసాయిబాబా సేవాభావాన్ని యువత అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరం సమీపంలోని సత్యసాయి సేవా సమితి పెద్ద మందిరంలో నిర్వహించిన జయంతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సత్యసాయి శత జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. సత్యసాయి జీవితం అందరికీ ఆదర్శమని రామ్మోహన్ నాయుడు అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనుక డబ్బు, ఆ శక్తి వెనుక మరొకటో లేదు. ఆ శక్తి వెనుక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనుక ఉన్నటువంటిది సేవా మార్గం. ఆ సేవని 10 మందికి అలవాటు చేయాలి. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలో, మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలో, సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు మంచి సిద్ధాంతం, సందేశం మనందరికీ కూడా వదిలి వెళ్లారు. అలాగే పుట్టపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా దాన్ని పెట్టి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది.